ఫ్రెండ్స్, మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనం విశ్వాసం గురించి, విశ్వాస పరుల గురించి తెలుసుకుందాం. ఈ సృష్టిలో విశ్వాసం అన్నది విశ్వశక్తి యొక్క ఒకానొక అద్భుత రూపాంతరీకరణ. వివిధ ఆత్మస్థితులలో ఉన్నవారు దానిని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అది తన దశను, దిశను మార్చుకుంటూ ఉంటుంది. మొదటి రకం విశ్వాసపరులు ఆత్మస్థితిలో చిన్న పిల్లల లాంటి వీళ్ళు. మాకు భగవంతుడి పట్ల లేదా గురువు పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మా జీవితం ఏ సమస్య లేకుండా పూల పాన్పులా ఉండాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. షరతులతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండే వీళ్ళు తమ జీవితంలో ఏ మాత్రము ఒడిదుడుకులు వచ్చినా మేము ఎంతో బిజీగా ఉండి కూడా సమయాన్ని కేటాయించి భగవంతునిపై విశ్వాసంతో ప్రార్థనో, మంచి పనో ఏదో ఒకటి చేస్తున్నాం. అయినా లాభం లేకుండా పోతుంది అంటూ దేవుడు స్వర్గం వంటి అంశాల పట్ల లోగడ తాము ఏర్పరుచుకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ మరింత దుఃఖంతో కూరుకుపోతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక మార్గంలో చిన్న పిల్లల లాంటి వీళ్ళంతా తమ తమ అభిప్రాయాలకు తగ్గట్లుగా దేవుడు, గురువు స్పందించాలని ఆశిస్తూ ఉంటారు. గత జన్మ కర్మలతో ముడిపడి ఉన్న తమ వర్తమాన జీవిత న్యాయాలు మరి నిబంధనలు, భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాలను తమకు అందించబోతున్నాయి అన్న సత్యాన్ని గుర్తించలేని వీళ్ళంతా కూడా కర్మ సిద్ధాంతం అమలు పట్ల చిన్న పిల్లలలా మారాం చేస్తూ మరిన్ని బాధలకు గురి అవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకానొక తీవ్రమైన ఆస్మాతో బాధపడుతున్నటువంటి ఒకానొక చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ అడిగితే దానివల్ల పిల్లవాడు మరింత బాధకు గురి కావచ్చు. మరి ఆస్పత్రి పాలు కూడా అవ్వచ్చు అని తల్లి వాడికి కొనిపెట్టదు. కానీ పిల్లవాడు అలా అనుకోడు. పైగా తన డిమాండ్ తీర్చలేదని తల్లి మీద అలుగుతాడు కూడా. అలాగే వీళ్ళు కూడా ఏవేవో కోర్కెలు తీర్చలేదని, కష్టాలను తప్పించలేదని దేవుడు, గురువు పట్ల అలుగుతూ ఉంటారు. ఈ మొదటి రకం విశ్వాసపరులు. ఈ మొట్టమొదటి విశ్వాస పరులకి ఈ చక్కటి ఉదాహరణతో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాం. ఆ చిన్న పిల్లవాడికి ఆ ఐస్ క్రీమ్ తింటే ఇంకా బాధపడతాడని తల్లి కొనివ్వదు. కానీ ఆ పిల్లవాడు తల్లి మీద డిమాండ్ చేస్తూ ఉంటాడు. తల్లి కోర్కెలను తీర్చలేదని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది మొదటి రకం యొక్క విశ్వాసపరులు. వారు మరి కోరికలు కోరుతూ భగవంతుడిని వాళ్ళ కోరికలు ఎంతసేపు తీర్చాలని డిమాండ్ చేస్తూ, ఏదో ఆశించి ప్రార్థన చేస్తూ మరి ఈ విధంగా ఉంటారు అని మనము ఈ మొదటి రకం విశ్వాస పరుల గురించి తెలుసుకున్నాం. ఇక రెండవ రకం విశ్వాసపరులు వీళ్ళు కొంచెము ఎదిగినటువంటి ఆత్మలు. అయితే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చిక్కుకుపోయిన వీళ్ళంతా కూడా దేవుడు, గురువు మీద ఉన్న తమ విశ్వాసం గొప్ప అద్భుతాలను సృష్టించగలదు అని నమ్ముతూ ఉంటారు.
జీవితంలో ఏవైనా కష్టకాలాలు వచ్చినప్పుడు వీళ్ళు పెద్దగా చలించరు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినంత సర్వసాధారణంగా తాము నమ్మిన దేవుడు, గురువు తమను ఆ కష్టం నుంచి తమను బయట లాగివేస్తాడని గాఢంగా నమ్ముతూ ఉంటారు. వారి విశ్వాసము ఎంత వరకు వెళుతుందంటే, ఇది అసలు నా సమస్యే కాదు. అది నన్ను సృష్టించిన దేవుడు, గురువుది. కనుక దానిని వాళ్ళే చూసుకుంటారు. నా సమయాన్ని, ప్రేమను, ఎనర్జీని వాళ్ళ మీద పెట్టుబడిగా పెట్టాను. కాబట్టి వాళ్ళు నా నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయరు అంటూ తమ విశ్వాసానికే ఒక గొప్ప పరీక్ష పెడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణము మరింత వేగవంతం కావాలి అంటే తప్పనిసరిగా కొన్ని కర్మ ఫలితాలను వాళ్ళు అనుభవించే తీరాలి. అప్పుడే వారు మరింత ఉన్నత స్థితిలో ఈ భౌతిక తలాన్ని దాటగలుగుతారు అని ఆ దైవానికి, గురువుకి కూడా తెలుసు. అన్నీ తెలిసిన వారు కనుకనే వారు మౌనంగా ఉంటూ, సంబంధిత శిష్యులు వాటిని అనుభవించే క్రమంలో వారి ఎదుగుదలకు సాక్షుల్లాగా సదా గమనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి, ఫలానా కష్టము నాకు కలిగించకుండా చూసే బాధ్యత నీదే అని ఒక దేవుడికో, గురువుతో చెప్పుతూ ఉండడం అనేది మూర్ఖత్వం. నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి, నువ్వు నా శరీరాన్ని కోసి ఆపరేషన్ చెయ్యకుండానే రోగాన్ని నయం చెయ్యి అని నిపుణుడైన డాక్టర్‌కి ఒక రోగి సలహా ఇచ్చినట్లు ఉంటుంది. ఒకవేళ సర్జన్ దగ్గరకు వెళ్ళాల్సి వస్తే, అతని డ్యూటీ అతనిని చెయ్యనివ్వాలి. ఆపరేషన్ బాగా జరిగి త్వరగా కోలుకోవాలని, మునుపటి అనారోగ్యం మళ్ళా తలెత్తకూడదు అని మాత్రమే మనం కోరుకోవాలి. వారి శక్తియుక్తులను మన ముందు రుజువు చేయమని అడగడం కూడా ఈ షరతులతో కూడిన విశ్వాసమే. ఫ్రెండ్స్, ఇక ఈ రెండవ రకపు విశ్వాసపరులు ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఒక డాక్టర్‌కి దగ్గరికి వెళ్లి, ఆపరేషన్ చెయ్యకుండానే రోగం నయం చెయ్యాలి అని డాక్టర్‌కి సలహా ఇచ్చినట్లు ఉంటుంది. ఈ విధంగా మరి భగవంతుడిని ఈ విధంగా మరి నేను నిన్నే నమ్మాను, నువ్వే చెయ్యాలి అని ఈ విధంగా మరి కోరుతూ ఉంటారు. ఇక మూడవ రకం విశ్వాసపరులు. ఇక అన్నిటికంటే అత్యుత్తమ విశ్వాసము సంపూర్ణ శరణాగతి. రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటి ఈ విశ్వాసపరులు దేవుడు, గురువులపై ఎలాంటి షరతులు, నిబంధనలు విధించరు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణంగా పరిణితి చెందిన ఆత్మలు ఈ స్థితిలో దేవుడు, గురువులకు పూర్తిగా అంకితమై ఉంటూ జీవితంలో అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వారి నుంచి ఏ విధమైన సంరక్షణ లేదా సౌకర్యాలు ఆశించకుండా తాము మాత్రం వాటి పట్ల అత్యంత ఎరుకతో ఉంటూ ఉంటారు. జీవితంలో జరుగుతూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా అది రోగమైనా, భోగమైనా, చేదు సంఘటన అయినా, తీపి సంఘటన అయినా, ఎడబాటు అయినా, కలయిక అయినా కర్మ సిద్ధాంతం ప్రకారమే నా జీవితంలోకి పెట్టబడింది అని తెలుసుకున్నవారు వీరు. జరిగే ప్రతి ఒక్కటి సరి అయినదే అన్న అత్యున్నతమైనటువంటి జ్ఞానముతో వారు వాటిని స్వీకరించి, గౌరవిస్తూ తమ శ్వాస, తమ ఆలోచన, తమ కర్మలు, తమ ఇవతల వైపు జీవితం, మరి అవతల వైపు జీవితం అంతా కూడా తమ దైవానికి, గురువుకి వదిలివేసి, తాము మాత్రము ఆత్మ పురోభివృద్ధిపైనే తమ ధ్యాసను ఉంచుతూ ఉంటారు.
సంపూర్ణ శరణాగతితో కూడిన ఇటువంటి అత్యున్నతమైన విశ్వాసం ఆచరణలో చాలా కష్టతరమైందే. కానీ అది అన్ని రకాల షరతుల నుంచి, ఆశించడాల నుంచి మనల్ని విడుదల చేస్తుంది. పైకి చూడడానికి ఈ ప్రక్రియ అంతా కూడా మనం మన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్లు అనిపించినా, అంతరంగంలో మాత్రము అది మనల్ని మనం విశ్వసించే గురువు యొక్క వ్యక్తిత్వంతో మనము కలిసిపోయేటట్లు చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎంతగా మనల్ని మనం కోల్పోతూ ఉంటామో, అంతగా మనలో మనం దైవము, గురువు వచ్చి చేరుతూ, చల్లని పాలతో తేనె కలిపినప్పుడు అవి 2 కలిసిపోయి మధురాతి మధురమైన దేవరసం తయారైనట్లు, మనము కూడా అదే విధంగా దివ్యుల్లాగా మారిపోతాము. అప్పుడు మనం ఏది విన్నా, ఏది మాట్లాడినా, ఏ కర్మలను ఆచరించినా, అవి మనలో ఉన్న దైవము, గురువు ద్వారానే జరుగుతూ వచ్చే ఫలితాలన్నీ కూడా లోక కళ్యాణ కారకాలుగా మారుతూ ఉంటాయి. ఇంతటి దివ్య విశ్వాసంతో ఉన్న సాధకుడికి ప్రకృతి కూడా అత్యున్నతమైన వాటిని సమకూరుస్తూ ఉంటుంది. ఈ విధంగా విశ్వాసం గురించి 3 రకాల విశ్వాస పరుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి మనము మొట్టమొదటి రకం విశ్వాస పరులులాగా, చిన్న పిల్లలలాగా మరి షరతులతో కూడినటువంటి నమ్మకాలను భగవంతుని పట్ల, గురువు పట్ల కలిగి ఉన్నామా? మరి ప్రతిదానికి మనం ఏమీ ప్రయత్నించకుండా దేవుడు, గురువే స్పందించాలని ఆశిస్తూ ఉన్నామా? లేకపోతే రెండవ రకం విశ్వాసపరులులాగా మరి ఏ సమస్య వచ్చినా అది నా సమస్య కానే కాదు అని ఏ మాత్రము పట్టించుకోకుండా మరి ఉన్నామా? మరి మూడవ రకం విశ్వాసపరులలాగా ఏది జరిగినా మన యొక్క గత కర్మల యొక్క ప్రకారమే మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అని ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి కర్మలు ఆచరిస్తూ ముందుకు వెళుతున్నామా అని మనల్ని మనము చెక్ చేసుకోవడానికి అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మరి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ దీని యొక్క జ్ఞానాన్ని మరింత మన జూమ్ సెషన్‌లో విశిష్టంగా తెలుసుకుందాం. థాంక్ యూ.